ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. ఓకేనా గైస్, ఈరోజు అయితే మా చేను దగ్గరికి వచ్చేసాను. చేను దగ్గర వచ్చేసి ఉలవకాయ, మీకు దూరంగా ఉంది ఉలవకాయ, చూపిస్తాను చూడండి. చూడండి గైస్, ఇది మొత్తం ఉలవకాయ. ఉలవకాయ అంటే ఇంగ్లీష్లో మీకు తెలుసు కదా, హార్స్ గ్రామ్ అంటారు. దీన్ని ఎక్కువగా మనము గుర్రాలకి మేతదానాగా ఉపయోగిస్తాము. అదేవిధంగా గొర్రె పొట్టేళ్ళకి ఈ యొక్క పొట్టుని అయితే యూస్ చేస్తాము. ప్రజెంట్ అయితే మా చేనులో దీన్ని పండించారు. దీన్ని పండించినప్పుడు వచ్చేసి మాకు అయినటువంటి ఖర్చు డీటెయిల్స్ దీని గురించి అంతా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గాయస్, ఈ యొక్క పంట వేయడానికి అయితే మా చేనులో వచ్చేసి దగ్గరగా ట్రాక్టర్ దున్నడానికి అయితే ఒక 2000 ఖర్చు అయింది. అదేవిధంగా నెక్స్ట్ చెత్త తీయడానికి కూలోళ్ళకి అయితే ఇంకొక 1200 దాకా ఖర్చు అయింది. ప్లస్ ఇప్పుడు పెరకడానికి వచ్చినటువంటి కూలోళ్ళకి అయితే ఒక 1000 ఖర్చు అయింది. ప్లస్ వచ్చేసి దీన్ని ఉడ్డేసి పట్ట ఉంది కింద, కొత్తది ఒక పట్టేసాను చూడండి. ఈ పట్టని 400 కొనుక్కొని వచ్చాను బైరడపల్లిలో. అదేవిధంగా వచ్చేసి ఇంకా ట్రాక్టర్ వస్తుంది దీన్ని తొక్కించడానికి. కొట్టి ఉలువలంతా నీట్గా మనము ఒబ్బిడి చేసుకొని ఈ యొక్క గుబ్బునంతా ఎత్తుకొని పోయి నెక్స్ట్ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గొర్రెపట్టలకి వేయాలి కాబట్టి. సో ఈ ప్రాసెస్ మొత్తానికి నాకు ఒక 6-7 వేలు ఖర్చు అయింది గైస్. ఇందులో వచ్చేటటువంటిది ఉలువలు కేవలం నాకు ఒకే ఒక క్వింటాల్ మాత్రమే వస్తాయి. ఈ క్వింటాల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం 6,000 రూపాయలు గైస్, ఉలవలు క్వింటాలు. సో రైతు అనేవాడు పంట చేయాలి కంపల్సరీ, బట్ లాభం ఆశించకూడదు. ఎందుకంటే మనకి సేద్యం చేయలేదంటే రైతుకి ఆ ఒళ్ళు అనేది పట్టదు. సో అందువల్ల రైతు కంపల్సరీ ఎప్పుడు సేద్యం చేస్తూనే ఉంటాడు. లాభం ఆశించి ఎవరు చేయరు. సో రైతులను ఎవరు చిన్న చూపు చూడవద్దు అనేది నా ఈ యొక్క వీడియో ఉద్దేశం. అదేవిధంగా ఈ యొక్క ఉలవకాయ పొట్టుని ఏ విధంగా కొడతారనేది ట్రాక్టర్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ మిషన్లో ఏ విధంగా చేస్తారనేది చూడండి. మీకు అందరికీ కూడా మిషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికి యూస్ఫుల్ అనుకుంటే పిలిచి మీరు కూడా ఉలవకాయ అనేది కొట్టించుకోవచ్చు గాయస్. ఆస్గ్రామ్ తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ చూడండి, నేను చెప్తాను. వీటిని పశువులకు మాత్రమే మనము దానాగా పెడతామని చాలామంది అనుకుంటారు. ఉలవలను చాలా తక్కువ మంది మాత్రమే వారి డైట్లో తీసుకుంటూ ఉంటారు. ఉలవలతో చారు, వడలు, ఇలా రకరకాల డిషెస్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఉలవ చారు కన్నా టేస్ట్ చేస్తే మనము అస్సలు వదిలిపెట్టమండి. ఉలవల్లో ఉండేటటువంటి పోషకాలు అయితే చాలా పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియము, ఐరన్, ఫాస్ఫరస్, జింకు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఉలవల్లో. ఇదే కాకుండా వచ్చేసి ఉలవల్లో చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో జీర్ణక్రియకు మంచిది ఉలవల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వచ్చేసి మన యొక్క డైట్లో మనం చేర్చుకున్నట్లయితే జీర్ణ ప్రక్రియ చాలా మెరుగవుతుంది మనలో. ఇది మలబద్ధకము, గ్యాసు, అజీర్ణము ఉన్నటువంటి వ్యక్తులకైతే చాలా మంచిది ఉలవలు. ఆ తర్వాత షుగర్ పేషెంట్స్ కూడా మంచిది. ఏ విధంగా అంటే ఉలవల్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ తరచుగా ఉలవలు తీసుకుంటే చాలా మంచిది. దీంట్లో ఆల్ఫా అమైలేస్ ఇన్హిబిటర్ ఉంటుంది. ఇది సీరం గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడానికి అయితే కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఉలవలు. ఉలవల్లో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ కరగడానికి సహాయపడుతుంది. ఉలవల్లో లిథోజెనిక్ టైల్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా దీంట్లో కొలెస్ట్రాల్ని తగ్గించేటటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో అవి శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను చాలా ఆరోగ్యంగా చేరుస్తాయి ఉలవల్లో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి గాయస్. అదేవిధంగా ఎముకలను కూడా స్ట్రాంగ్ చేస్తాయి ఉలవలు. కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఉలవల్లో. కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ ఉలవలు తీసుకుంటే వాళ్ళకి ఎముకలు, కండరాలు అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ప్లస్ గాయాలు ఏమన్నా అయితే కూడా మన శరీరానికి చాలా తొందరగా అవి మానడానికి కూడా ఉలవలు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయండి. అదేవిధంగా యాంటీ మైక్రోబియల్ అనేటటువంటివి లక్షణాలు కూడా మన యొక్క ఉలవలకు ఉన్నాయండి. ఈ ఉలవలకి ఈ లక్షణాలు ఉండడం వలన ఇవి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడతాయి. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు మన శరీరానికి రోగనిరోధక శక్తిని అయితే ఎక్కువగా సమకూరుస్తాయండి. అదేవిధంగా ఆడవాళ్ళలో కొందరికి నెలసరి సమస్యలు ఉంటాయి. ఈ నెలసరి సమస్యల ఇబ్బందులతో బాధపడేవారు కూడా వీటిని డైట్లో చేర్చుకుంటే ఖనిజ లవణాలు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి, బరువును కూడా అదుపులో ఉంచుతాయి ఉలవలండి. ఈ విధంగా మనమైతే ఉలవల్ని మన యొక్క డైట్లో చేర్చుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు గాయస్. ఇప్పుడైతే మిషన్కి అయితే వేస్తున్నారు కదా, ఈ మిషన్కి వేసే ప్రక్రియ మొత్తం అయితే ఒక వీడియో తీశాను. అది మొత్తం కూడా చూడండి లాస్ట్ వరకు. వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు.
ఇది ఒక రైతు బిడ్డకు సంబంధించినటువంటి వీడియో చూసి లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఓకే. గాయస్ తెల్లవారి నుంచి అయితే మనం ఉలవపట్టి తొక్కించిందంతా చూస్తారు కదా. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ట్రాక్టర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మొత్తము మిషన్కి వేస్తాం కదా. అప్పుడే మధ్యాహ్నము ఆ మిషన్కి వేసినటువంటి తొక్కు ఇది. దాంట్లో నుంచి ఉలవలు అంతా తీసేసినాము. ఉలవలు వచ్చిండేది ఖాళీ ఒక 4 మూటలకి అయితే వచ్చినాయి, చిన్న మూటలకి. ఇంకా ఈయన తెలుసు కదా, మా ఊరు స్కూల్ చైర్మన్ శ్రీనివాసులు, మా ఊరు స్కూల్ చైర్మన్ ఆయనది ఈ ట్రాక్టరు. ఆ ట్రాక్టర్ సమయానికి ట్రాక్టర్ కూడా దొరకపోతే పోయి ఊర్లోకి తోడుకొచ్చిన, పిలిచిన వెంటనే వచ్చినాడు పాపము, మంచి వ్యక్తి. చూడండి. అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి, పైన కనిపిస్తుంది కదా, పైన కనిపిస్తూ ఉండే వచ్చేసి 4 మూటలు మాత్రం, చిన్న మూటలు మాత్రమే ఉలవలైనాయి. ఇంత మటుకు మైంది.